నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితునిగా మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుని ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్షిక క్యాంపులో భాగంగా 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ జిల్లా కార్యాలయ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు సందర్శించారు. సంక్రాంతి పండుగ సంతోషానికి కుటుంబ సభ్యుల నుంచి దూరమై ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న 52 మంది వృద్ధ మహిళలతో ఉల్లాసంగా గడుపుతూ వారికి పళ్ళు, బిస్కెట్లు, డ్రింక్స్ను అందజేశారు. వృద్ధులకు ఇష్టమైన పాటలను పాడి వారిని సంతోషపరిచారు. తమను కూడా మనవలు, మనవరాళ్ల మాదిరిగానే భావించాలని, వీలు చిక్కినప్పుడల్లా ప్రేమాలయానికి వచ్చి ఇదే విధంగా ఆనందింపజేస్తామని ఎన్సీసీ క్యాడెట్లు వివరించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ ముఖర్జీ మాట్లాడుతూ సామాజిక సేవ పట్ల క్యాడెట్లను ప్రోత్సహించేందుకు వార్షిక క్యాంపును ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రేమాలయం ఆవరణలోని కిచెన్, గార్డెన్ను క్యాడెట్లు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సురేంద్రన్, సుబేదర్ మేజర్ ఆదినారాయణ, ఏఎన్ఓలు ఎకానిక్, రమ, గాంధీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయ. నేను 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎవరు ఉంటారు, ఏ కారణం చేత ఉంటారనే దాని గురించి చెప్పబోతున్నాను. చిన్నప్పటి నుంచి తల్లి మనల్ని తల్లిదండ్రులు పెంచి కావాల్సింది ఇస్తే చివరికి వాళ్ళని ఆస్తుల కోసం, అంతస్తుల కోసం వదిలేసి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయడం చాలా తప్పు. మనం ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ హోమ్ లో అలా వదిలేస్తామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తారు. మన బిహేవియర్ ఎలా ఉంటుందో మన పిల్లల బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎప్పుడు బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు. ధన్యవాదాలు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 36వ రోజుకు చేరింది. కనుమ పండుగ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద జగనన్నకు సాష్టాంగ నమస్కారాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వీరంకి సాయిబాబు, యూనియన్ నాయకులు స్వప్న మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలను పండగ రోజు కూడా రోడ్డు మీద పడేసిందని, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. అంగన్వాడీలకు విధుల్లోకి చేరాలని నోటీసులు జారీ చేశారని, వారు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమని అన్నారు. వారు అడిగిన న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కిస్తూ ఉండడం సిగ్గుచేటని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపటి నుండి నిర్వధక నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి, అంగన్వాడీ నాయకులు ఏలూరు ప్రాజెక్టు అధ్యక్షులు టి రజని, రామలక్ష్మి, చిలకమ్మ, శారద, మేరీ, లత, గాయత్రి, దేవి, రాణి, వరలక్ష్మి, సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ, సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా, సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా, మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా, మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా, మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా కనీస 26,000. సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈరోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గత 36 రోజుల నుంచి రోడ్డెక్కి నిరవాధిక సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా చలనం లేనట్టుగా దున్నపోతు మీద వర్షం కురిసిన పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకో తప్పదని ఈ సందర్భంగా చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ గంట అదనంగా వేతనం ఇస్తామని హామీ ఏదైతే ఉందో అది అమలు చేయమని డిమాండ్ చేస్తుంటే ఇప్పటికీ స్పందించుకోకుండా పైగా వాళ్ళ పైన నిరంకుశంగా నోటీసులు ఇచ్చి మీ జాబ్లో జాయిన్ అవుతారా లేకపోతే మీ ఉద్యోగాలు తీసేయమంటారా అన్న పద్ధతిలో ఈరోజు నోటీసులు ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రేపు నుంచి మా ఉద్యోగాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. గత 36 రోజులుగా మేము రోడ్డు పాలు అయ్యి మా కుటుంబాలని పిల్లల్ని అందరినీ కూడా వదులుకొని ఈ రోడ్డు మీద ఇలాగా నిరసన వ్యక్తం చేస్తున్నామంటే మాకు ఈ దుస్థితి తెప్పించింది ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే. అన్నా మరి మీకు పండగలు చేసుకోవడానికి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు పండగ చేసుకుంటున్నారు. మరి మాకు కుటుంబాలు లేవా, మా పిల్లలు లేరా, మాకు పండగలు లేవా? మేమందరూ ఇలా రోడ్డు మీద ఆవేదన చేస్తూ ఏడుస్తూ ఉంటే మీరు అలా పండగ చేసుకోవడం మీకు ఏమైనా బాగుందా? మీరు అలా చేసుకోవడం వల్ల మీకు ఏమైనా వస్తుందా చెప్పండి. లేదంటే మా అంగన్వాడీల మీద మీరు ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టారా? మేమేమైనా మీకు అన్యాయం చేశామా? ఎందుకోసమని మా అందరూ ఉసిరి మీరు కట్టుకోవాలనుకుంటున్నారు? ఇంతమంది ఆడపడుచులు లక్షలాదిగా రోడ్ల మీద కూర్చొని పండగలు లేకుండా ఇంత ఇబ్బందులు పడుతుంటే పండగే కాదు కొంతమందికి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. 36 రోజులుగా మాకు ఉన్న డబ్బులు కూడా అయిపోయి అప్పులు తెచ్చుకొని కూడా మేము ఈ రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తుంటే మీకు ఏమాత్రం కనికరం లేకోకుండా మా ఎందు జాలి దయ లేకోకుండా మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నారు. ఎందుకంటే ఆడపడుచులు ఉసురు ఊరికినే పోదన్నా, ఇది ఆడపడుచులు ఉసురు ఊడ్చిపట్టుకొని పోతుందంటే మరి మీ ప్రభుత్వం మరి ఎలా పోతుందో మరి మీరు ఆలోచించుకోండి. మేము చేసేది మరి న్యాయమైన పోరాటం. మా న్యాయమైన పోరాటాన్ని మీరు ఎందుకు అంగీకరించట్లేదు? మేమేమైనా మీ ఆస్తులు అడుగుతున్నామా, అంతస్తులు అడుగుతున్నామా? మేము అడిగేది కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇమ్మని అడుగుతున్నాం. అది కూడా మీరు ఇవ్వడానికి ఏమి ఇవ్వకోకుండా సంకోచిస్తూ మమ్మల్ని ఆటంకపరుస్తూ అనేక బెదిరింపులు తీసుకొస్తూ మీ అనుచరులను మీ సలహాదారుల ద్వారా మాకు అన్యాయమైన తీర్పును మరి బయటికి ప్రచురింపజేస్తున్నారు. మాకేదో తీర్చేసామని, ఎన్నో హామీలు ఇచ్చేసేసామని, లేకపోతే మేమే 11,500 జీతం మేమే ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. దీనిని మీరు ముందు ఉన్న రోజుల్లో మీరు దీనికి పర్యస్థానాన్ని మీరు పొందుకుంటారు. దీన్ని గమనంలో ఉంచుకొని మా యొక్క సమస్యలను వెంటనే తీర్చాలని కోరుకుంటూ మీ అంగన్వాడీ కార్యకర్త. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. ధర్మబేరి ప్రాంగణంలో ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చి సంతోషంగా గడిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నారా శేషు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతకు గాలిపటాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల నిర్వాహకులు నారా శేషు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ప్రజల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంబరాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెచ్చుకోండి.
కార్యక్రమం జరుగుతుంది కావున 50 మంది భక్తులు వారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ధర్మవేరి ప్రాంగణంలో ఏంటిది ఏం సంగ మా ఊరా ముగ్గురు పంపించాను పిల్లలు గోవింద హరి హరి గోవింద హరి యశస్వీ భవ ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం స్థానిక అమీనాపేటలో ఈ నెల 15న జరిగిన ఒక వ్యక్తి హత్య కేసులో ముద్దాయిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్థానిక హనుమాన్ నగర్కు చెందిన లక్కోజు సురేష్, అమీనాపేటకు చెందిన కైతేపల్లి వంశీకుమార్ స్నేహితులు. వీరిద్దరూ ఈ నెల 14న అర్ధరాత్రి అమీనాపేటలోని వంశీకుమార్ ఇంట్లో భోజనం చేశారు. అక్కడే వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారని, ఈ సమయంలో వారిద్దరి మధ్య చిన్న విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు. ఇది ఘర్షణగా మారి హత్యకు దారితీసిందని, ఈ ఘర్షణలో వంశీకుమార్ను అతని తల్లిని సురేష్ దుర్భాషలాడాడని, దీంతో ఆగ్రహించిన వంశీకుమార్ కర్రతో సురేష్ను తలపై బలంగా కొట్టాడని, తీవ్రంగా గాయపడిన సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడని కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు అనంతరం సురేష్ను హత్య చేసిన వంశీకుమార్ను 3 టౌన్ పోలీసులు మంగళవారం ఏలూరులో అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వంశీకుమార్కు రిమాండ్ విధించారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేయడంలో సక్రమంగా విధులు నిర్వర్తించినందుకు హెచ్సిఓలు ఓంప్రకాష్, యేసు, కానిస్టేబుల్స్ ఇస్సాకు, హేమసుందర్, రాజేందర్ ప్రసాద్లను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సీఏవి వెంకటేశ్వరరావు, ఎస్ఐలు ఎస్కే మదీనా బాషా, జి అజయ్ కుమార్ పాల్గొన్నారు. నిన్నటి దినం తెల్లవారుజామున లక్కోజు సురేష్ వయసు ఇతనికి 43 సంవత్సరాలు. ఇతను టైలర్ పని చేస్తుంటాడు. అయితే ఈ మధ్యలో చెడు అలవాటు పడి అది కూడా పని మానేసి తిరుగుతుంటాడు. ఇతను నిన్న తెల్లవారుజామున 6 గంటలప్పుడు అమీనాపేట ఏరియాలో టీడీపీ ఆఫీసు పక్కన హత్య గావించబడ్డాడు. అతని బావగారు ఇచ్చిన కేసు పైన కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు 3 టౌన్ సిఐ గారు వెంకటేశ్వరరావు గారు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ దినము కైతుపల్లి వంశీకుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఎట్లుంటే కైతుపల్లి వంశీకుమార్, ఈ చనిపోయిన లక్కోజు సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్. ఆ పండుగ సందర్భంగా ఇద్దరు తన ఇంటికి ముద్దాయి వంశీకుమార్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి రాత్రి అక్కడ ఉన్నారు. తెల్లవారుజామున ఇంటికి పోయే క్రమంలోన అప్పుడు కొద్దిగా వాదాట జరిగింది. ఆ వాదలాటలో ఇతను చనిపోయిన అతను వాళ్ళ అమ్మను, అంటే ముద్దాయి యొక్క అమ్మను గురించి కొద్దిగా చెడుగా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చెడుగా మాట్లాడుతున్నాం మా అమ్మ గురించి అని చెప్పి అతను ప్రశ్నించడంతో వాళ్ళ ఇద్దరి మధ్య వాదలాట జరిగి అక్కడే ఉన్న కత్తి తీసుకుని అతని తలపైన కొట్టడం జరిగింది. సురేష్ తలపైన. అతను అక్కడక్కడే స్పాట్ డెడ్ లో చనిపోవడం జరిగింది.
ఈ దినం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఉన్నాయి మామూలుగా జరగతులు ఉన్నాయి. అంటే మామూలుగా ఇదే కొద్దిగా తాగి చెడు అలవాటు పడి అతను తాగుడు ఉంటాయి కదా, ఆ తాగేటప్పుడు ఈ గలాట పడి ఇతరులతో అతని పైన ఒక దగ్గర 4 కేసుల వరకు పెండింగ్ లో ఉన్నాయి. అతని పైన కేసులు ఉన్నాయి. దాని చెప్పాను కదా, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఇతను చనిపోయిన సురేష్ కుమార్ కావచ్చు, ఇది ముద్దాయి వంశీ కుమార్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్. ఇంట్లో ఒకే అతని ఇంటికి తీసుకెళ్లి భోజనం అది పెట్టారు. ఎందుకంటే ఇతను భార్య లేదు, చనిపోయిన అతనికి భార్య అంటే వివాహం అయిన తర్వాత ఇతను చెడు అలవాట్లు కారణంగా ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తల్లి ఏమో పాపం ఆమె వయసు కొద్దిగా మీద పడింది. ఇంట్లో పాచిపని చేసుకుంటూ అంతగా కొద్దిగా లోక జ్ఞానం తెలిసిన ఆమె కాదు. అలాగే వీళ్ళ అక్క కూడా కొద్దిగా మతి తీసుకుంటాం లేదు. వీళ్ళ అక్కకు ఏంటంటే చనిపోయిన అతను వాళ్ళ అక్కకు వాళ్ళ బావగారు ఇవ్వడం జరిగింది. మామూలుగా తాగి గొడవ పడిన అప్పుడు సడన్ కేసు తాత్కాలిక ఉద్రేకంతో చేసింది. సోమవారం సాయంత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు వీధి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని పొన్న వాహనంపై నగర పురవీధుల్లో ఏలూరు పళ్ళ వర్తక సంఘం వారిచే ఊరేగింపు నిర్వహించారు. వివిధ వేషాలు, బ్యాండ్ మేళంతో అంగరంగ వైభవంగా ఈ ఊరేగింపు జరిగింది. తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు కరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. తిరిగెను కనుడు తిరుమలగిరి తిరు వెంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కల్పకల్పాంత మందిరుడు కల్పకమురీతి కడు సుందరుడు కల్పకల్పాంత మందిరుడు కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాగు భుజముల నల్లని వాడు నాగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వెంకటేశ తిరుమల
ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.